బ్యాక్ ఏపీ వ్యాప్తంగా కూడా ఎన్టీవీ ప్రతినిధులు సిద్ధంగా ఉన్నారు. అక్కడ ఏర్పాట్లకు సంబంధించి మనకు చెప్పడానికి ఇక రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు ప్రతిభ ప్రస్తుతం జూబ్లీ హిల్స్ లోని ఒక పోలింగ్ బూత్ వద్ద ఉన్నాము. మరికొద్ది సేపట్లో ఇక పోలింగ్ ప్రారంభం కాబోతుంది. తెలంగాణలో జరుగుతున్నటువంటి మొత్తం 17 లోక్సభ స్థానాలకు పోలింగ్ ప్రారంభం కాబోతుంది. ప్రస్తుతం జూబ్లీ హిల్స్ అనేది సికింద్రాబాద్ పరిధిలోకి వస్తుంది. వాస్తవానికి పోలింగ్ ఏర్పాట్లన్నీ కూడా నిన్నటితోనే పూర్తయ్యాయి. రాత్రికే పోలింగ్ సిబ్బంది ఈవీఎంలతో పాటు ఏవైతే ఎన్నికలకు సంబంధించినటువంటి మెటీరియల్ ఉంటుందో వాటన్నిటిని తీసుకొని వాళ్ళంతా ప్రస్తుతం పోలింగ్ బూత్లో సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే పోలింగ్ పార్టీ ఏజెంట్లు అందరూ కూడా వచ్చేసారు. మరికొద్ది సేపట్లో మాక్ పోలింగ్ కూడా చేసేందుకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు ఈసారి సికింద్రాబాద్ నుంచి మొత్తం 28 మంది బరిలో ఉండగా 29వ ఏదైతే బ్యాలెట్గా మనము నోటాను చూడొచ్చు. అంటే మొత్తం 29 ఆప్షన్స్ ఉంటాయి. ఎవరైతే ఓటర్ లోపలికి వస్తారో వాళ్ళకి 29 ఆప్షన్స్ ఉంటాయి. మొదటి నుంచి పరిశీలిస్తే కనుక వాళ్ళకు సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో లోపలికి ఓటర్ వచ్చినప్పుడు అటు పార్టీ సింబల్తో పాటు వాళ్ళకు సంబంధించినటువంటి ఫోటోను కూడా ఈసారి ముద్రించారు. ఈవీఎంల పైన కూడా ఇదే విధంగా ఉంటుంది. అంతేకాదు చదువుకోవడానికి వీలుగా కూడా ఒకవైపు పార్టీలకు సంబంధించినటువంటి ఏదైతే ఏ పార్టీ నుంచి అనేది వాళ్ళకు స్పష్టంగా రాసిపెట్టి ఉంది. అంటే తెలుగు, ఇంగ్లీష్, మరోవైపు ఉర్దూ వాళ్ళకి కావాల్సినటువంటి భాషలో చదువుకోవచ్చు. నిజానికి ఈవీఎం వద్దకు వెళ్ళిన తర్వాత అది పూర్తి స్థాయిలో కనిపించకపోతే భూతద్దం సాయంతో కూడా వాళ్ళు చూసుకొని ఓటు వేసే అవకాశం కూడా కల్పిస్తున్నట్లు ఇప్పటికే ఎన్నికల సంఘం చెప్పినటువంటి పరిస్థితి. ఇక మరోవైపు మనం పూర్తిగా ఎలా ఉంటుంది లోపలికి వెళ్ళగానే అనేది మనం పరిశీలిస్తే ఎన్నికల సిబ్బందిని కూడా మనం చూడొచ్చు. వాళ్ళంతా సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం జూబ్లీ హిల్స్లోని ఏదైతే పోలింగ్ బూత్లో ప్రతి ఒక్కరూ తమ ఓటును పారదర్శకంగా వినియోగించుకోవడానికి వాళ్ళు సిద్ధంగా ఉండాలని చెప్పినటువంటి నేపథ్యం. అందుకోసం ఒక ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లలో మొత్తం ఎన్నికల అధికారులు సిద్ధంగా ఉన్నారని చెప్పుకోవచ్చు. ముందుగా ప్రిసైడింగ్ ఆఫీసర్ ఉంటారు. ప్రిసైడింగ్ ఆఫీసరు తను రిలీజ్ చేయగానే అక్కడ బటన్ వేయడానికి ఆప్షన్ ఉంటుంది. పార్టీలకు సంబంధించినటువంటి ఏజెంట్లు కూర్చోవడానికి ప్రత్యేకంగా ఇక్కడ ఏర్పాట్లు చేశారు. ప్రధానంగా హైదరాబాద్ పరిధికి వస్తే మనం పూర్తిగా అంటే హైదరాబాద్లో ఉన్నటువంటి ఓటర్లను మొత్తం పరిశీలిస్తే దాదాపు 42 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ప్రస్తుతం ఏదైతే ఈ పోలింగ్ బూత్లో మాత్రం 864 ఓటర్లు ఉన్నారు. దానికి సంబంధించి అందరూ కూడా ఖచ్చితంగా వచ్చి ఓటేయాలని చెప్పి ఇప్పటికే ఏదైతే ఎన్నికల అధికారులతో పాటు హైదరాబాద్లో ఉన్నటువంటి అధికారులు మొత్తం కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మాక్ పోలింగ్ కూడా జరుగుతుంది. మాక్ పోలింగ్ సంబంధించి మనం చూడొచ్చు. అంటే ముందుగా మాక్ పోలింగ్ చేయడం ద్వారా ఓట్లన్నీ సరిగా పడుతున్నాయా లేదా, ఈవీఎంను చివరిసారిగా ఒక చెకింగ్ లాగా మాక్ పోలింగ్ ఉంటుంది. ప్రస్తుతం అది జరుగుతుంది. అంటే దీని తర్వాత దీన్ని న్యూట్రల్ చేయాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. గత ఎన్నికల్లో ఏదైతే అసెంబ్లీ ఎన్నికల్లో న్యూట్రల్ చేయకపోవడం వల్లనే అంటే జీరో చేయాల్సి ఉంటుంది. ఆ జీరో చేయకపోవడం వల్లనే కొంత ఇబ్బందులు తలెత్తాయని చెప్పారు. అందుకోసమే ముందుగానే అంటే 6:30కే ఇది పూర్తి చేయాలని చెప్పి ఎన్నికల కమిషన్ నుంచి ఆదేశాలు ఉన్నాయి. అందులో భాగంగానే ప్రస్తుతం దాన్ని మాక్ పోలింగ్ను ప్రస్తుతం పూర్తి చేస్తున్నారు. ఇక మరోవైపు ఏదైతే ఎండాకాలం నేపథ్యంలో ఎండలు తీవ్రంగా ఉన్నటువంటి నేపథ్యంలో పోలింగ్ బూతుల్లో కొన్ని ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు కూడా చేశారు. ప్రధానంగా మంచినీటితో పాటు కొంత అవసరమైతే మెడికల్ కిట్ కూడా వాళ్ళు పంపించారు. ఇక్కడ ఉన్నటువంటి అధికారులతో పాటు ఓటర్లకు కూడా అవసరం పడుతుందని చెప్పి ఓఆర్ఎస్ పౌడర్తో పాటు మరికొన్ని కిట్ రూపంలో ప్రధానంగా ఎవరైతే పోలింగ్ సిబ్బంది ఉన్నారో వాళ్లకు ఇచ్చి పంపించినటువంటి పరిస్థితి. అయితే హైదరాబాద్లో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏం చేసినా కొంత ఓటింగ్ శాతం పెరిగే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలోనే పూర్తిగా ఈసారైనా సరే ఖచ్చితంగా పోలింగ్ శాతం పెరిగేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రధానంగా చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఇదే మెడికల్ కిట్గా మనం చూడొచ్చు. దీనికి సంబంధించి కిట్లు ఇవన్నీ కూడా వాళ్ళు సిద్ధంగా పెట్టుకున్నారు. మరోవైపు ఎవరైతే పోలింగ్ అంటే ఓటు వేసేందుకు వస్తారో వాళ్లకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ముందుగా ఇక్కడికి రాగానే వాళ్ళకు ఏ విధంగానైతే వాళ్ళకి కావాల్సినటువంటి ఏర్పాట్లు ఉంటాయి. దాంతోపాటు వెబ్ కాస్టింగ్ మొత్తం కూడా ఇక్కడ జరిగేటటువంటి అంటే పోలింగ్ బూత్లో జరిగేది ప్రతిదీ కూడా వెబ్ కాస్టింగ్ ద్వారా మొత్తం రికార్డు చేయడం జరుగుతుంది. ఇక ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి
పోలింగ్ బూత్లో ఉన్నటువంటి పరిస్థితి ఇది. మాక్ పోలింగ్ కూడా పూర్తి చేసుకున్నారు. 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మొత్తం పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. 5 గంటల లోపు ఎవరైతే పోలింగ్ బూత్లోకి వస్తారో వాళ్ళందరినీ కూడా, అంటే లైన్లో వచ్చి నిల్చున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా లోపలికి అలో చేస్తారు. వాళ్ళందరూ ఓటు వేసే అవకాశం ఉంటుంది. కానీ ఈ ప్రయత్నాల్లో హైదరాబాద్లో ఈసారి మరి ఓటింగ్ శాతం ఎలా ఉంటుంది అనేది చాలామంది అంటే కొంత ఆందోళనగానే ఉంటుంది. ఎప్పుడు చూసినా సరే పోలింగ్ పర్సంటేజ్ పడిపోతున్నటువంటి పరిస్థితి. మరి ఈ లోక్సభ ఎన్నికల్లో ఎంత మేరకు పోలింగ్ అవుతుంది ఏంది అనేది కూడా ఎదురు చూస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే చాలా మంది సినీ ప్రముఖులతో పాటు కొంతమంది స్వచ్ఛంద సంస్థలు కూడా ఓటును వినియోగించుకోండి, ఒక సరైనటువంటి ప్రభుత్వాన్ని ఎన్నుకోండి అని చెప్పి చాలా ప్రచారం చేశారు. అయితే వరుసగా వచ్చినటువంటి సెలవుల నేపథ్యంలో చాలా మంది సొంత ఊళ్ళకు పయనమయ్యారు. దీన్ని సెలవుల్లాగానే చూస్తున్నారు. కానీ ఓటు వేసి వెళ్ళాలని ఆలోచించే వాళ్ళు కొంత హైదరాబాద్లో తగ్గుతున్నారని చెప్పుకోవచ్చు. వాస్తవానికి హైదరాబాద్లో చాలా ప్రైవేటు ప్రభుత్వ కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి కూడా ఎన్నికల సంఘం నేపథ్యంలో వాళ్ళకు స్పష్టంగా చెప్పడం జరిగింది. అందరూ సెలవులు ప్రకటించాల్సిందేనని చెప్పారు. అందుకు అనుగుణంగా సెలవులు కూడా ఇచ్చారు. కానీ మరి వాళ్ళందరూ సెలవులు తీసుకున్నటువంటి ప్రతి ఓటరు వచ్చి ఓటు వేస్తారా లేదని చెప్పి కొంత అధికారులు మాత్రం ఆందోళనగానే కనిపిస్తున్నారు. మొత్తానికి మరికొద్ది సేపట్లో ప్రారంభం కానున్నటువంటి పోలింగ్ ప్రక్రియ కోసం మాక్ పోలింగులు కూడా పూర్తి చేసుకొని పోలింగ్ సిబ్బంది సిద్ధంగా ఉన్నారు. ఇక ఓటర్లు రావడం ఏదైతే 7 గంటల నుంచి, అంటే ప్రధానంగా ఎండల నేపథ్యంలో ఉదయం పూట వచ్చి ఓటు వేసి వెళ్తే బాగుంటుందని చెప్పి ఎన్నికల అధికారులు భావిస్తున్నారు. అందుకు అనుగుణంగా కొంత ప్రచారం కూడా చేశారు. ఈ నేపథ్యంలో మరికొద్ది సేపట్లో ఇక ఓటర్లందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ బూత్లకు రానున్నారు. హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని పోలింగ్ బూత్లలో కూడా, అంటే హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గంతో పాటు సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఒక ప్రత్యేకమైనటువంటి పోలీస్ బందోబస్తుతో పాటు ఈవీఎంలు కూడా ఏవైనా సాంకేతిక సమస్యలు వస్తే 10-15 నిమిషాల్లోనే వాటిని రిప్లేస్ చేసే విధంగా కూడా చర్యలు తీసుకున్నారు. అందుకు అనుగుణంగా కొంత ప్రత్యేకంగా మైక్రో అబ్జర్వర్స్తో పాటు సెక్టర్ ఆఫీసర్లను కూడా పూర్తి స్థాయిలో సిద్ధం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రతిభ, అయితే రాజు మీరు అన్నట్లుగా ఎండలు చాలా తీవ్రతరంగా ఉన్నాయి. మరి ఓటర్ల కోసం ప్రతి పోలింగ్ బూత్ కేంద్రాల వద్ద ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు? అలాగే వృద్ధులు వికలాంగులకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ప్రధానంగా ఎండల నేపథ్యంలో తీసుకున్నటువంటి మొదటి చర్యలు ఏంటంటే ప్రతి పోలింగ్ బూత్ ఎంట్రెన్స్ లో మంచినీళ్లు ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరు రాగానే అంటే లైన్లలో నిల్చోవాల్సి వచ్చినా లేదంటే వాళ్ళు తమ ఇంటి నుంచి పోలింగ్ బూత్ కు చేరుకున్న కొన్ని ఇబ్బందులు ఉంటాయి కాబట్టి మంచినీటితో పాటు కొంతమంది స్వచ్ఛంద సంస్థలు లెమన్ వాటర్ ను కూడా, అంటే ఏదైతే నిమ్మకాయకి సంబంధించినటువంటి నీరును కూడా మేము అందుబాటులో ఉంచుతామని చెప్పి కొందరు హామీ ఇచ్చారు. అందుకు అనుగుణంగా వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం ఉన్నటువంటి పోలింగ్ బూత్ వద్ద చెట్లున్నాయి కాబట్టి ఇక్కడ ఎటువంటి షామియానా వేయలేదు. వాస్తవానికి మిగతా చోట్ల ప్రతి పోలింగ్ బూత్కు ముందు పూర్తి స్థాయిలో ఒక టెంట్ హౌస్ ను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఇది ఎండల్లో ఓటర్లు ఎవరు ఇబ్బందులు పడకుండా కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకున్నారు. మరోవైపు ఏదైతే వృద్ధులు వికలాంగులు వచ్చినప్పుడు వాళ్ళకి కావాల్సింది ప్రధానంగా వాళ్ళు నడవలేనటువంటి పరిస్థితిలో ఉంటారు. వాళ్ళకు వీల్ చైర్స్ తో పాటు లోపలికి వెళ్లేందుకు కొంత ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు కూడా చేశారు. అంటే స్టెప్స్ కాకుండా ఏదైతే ర్యాంపు మాదిరిగా ఉండేటటువంటి ఏర్పాట్లు. ఇక మరోవైపు ప్రత్యేకంగా హైదరాబాద్లో ఒక వాద అనే ఒక యాప్ రూపొందించినటువంటి ఎన్నికల అధికారులు అందులో ఎవరైతే నోట్ చేసుకొని, అంటే మేము పోలింగ్ బూత్కు నేరుగా రాలేకపోతామంటే వీళ్ళే ఒక వాలంటీర్ను పెట్టి ఇంటి నుంచి స్వయంగా వాళ్ళను తీసుకొచ్చేందుకు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. వికలాంగులు ఇబ్బందులు పడకుండా, అంటే దివ్యాంగులు ఎవరు కూడా ఇబ్బందులు పడకుండా వాళ్ళ కోసం ఈ యాప్ ఉపయోగించుకున్నారు. ఇప్పటికే చాలా మంది యాప్ ద్వారా తమ పేర్లను నమోదు చేసుకున్నారు. తమ పోలింగ్ బూత్ చెప్తే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాలంటీర్లు నేరుగా వాళ్ళని తీసుకుని వాళ్ళ సమయం కూడా కేటాయించుకోవచ్చు. అంటే పలానా సమయంలో నాకు రావడానికి వీలుగా ఉంటుందని చెప్పి దివ్యాంగులు కనుక యాప్లో ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆ పోలింగ్ బూత్ దగ్గరికి ఉన్నటువంటి వాలంటీర్లు వాళ్ళ ఇంటికి వెళ్ళి తీసుకొని వచ్చి ఓటు వేయించి తిరిగి వాళ్ళ ఇంటి వద్ద వదిలేసేందుకు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు ఈసారి చేశారు. ఏదేమైనా సరే ప్రధానంగా
పోలింగ్ శాతం పెంచడమే లక్ష్యంగా ఈ ప్రయత్నాలు సాగాయి. అందరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఓటర్లు ఎండల్లో కానీ లేదంటే ఆరోగ్య పరిస్థితుల్లో కానీ ఎవరు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అటు మెడికల్ కిట్లతో పాటు మంచినీరు, షామియానాలు అన్నీ కూడా ఏర్పాట్లు చేసి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకునేలా ఒక ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు. ప్రతిభ, అయితే రాజు, గత అసెంబ్లీ ఎన్నికల్లో చూసాం తెలంగాణలో ఈవీఎంలు చాలా చోట్ల మొరాయించడం జరిగింది. 1 గంట 2 గంటల పాటు పోలింగ్ ఆగిపోయిన పరిస్థితిని మనం చూసాం. ఇప్పుడు అట్లాంటి ఇబ్బందులు మళ్లీ తలెత్తకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? అలాగే చాలా మంది ఈసీఎల్ నుంచి కొంతమంది ఇంజనీర్లను కూడా ఎక్కడికక్కడ సిద్ధంగా పెట్టామని చెప్పారు. ఎట్లాంటి ఏర్పాట్లు ఉన్నాయి? ఓవరాల్ గా కూడా ఒక 10 నుంచి 15 పోలింగ్ బూతులు చూస్తారు ఒక లైన్ లో. అంటే ఒక మార్గంలో ఉన్నటువంటి 10 నుంచి 15 పోలింగ్ బూతులను ఒక సెక్టార్ కింద తీసుకొని ఏదైతే ఒక సెక్టార్ లో ఉన్నటువంటి అధికారి వద్ద అదనంగా ఉన్నటువంటి ఈవీఎంలతో పాటు టెక్నికల్ సిబ్బంది కూడా ఉంటారు. అంటే హైదరాబాద్ లాంటి విషయాల్లో కొంత ఇబ్బందులు ఉండవు. అంటే వెంటనే 10-15 పోలింగ్ బూతులు అంటే ఎగ్జాంపుల్ అటు రోడ్ నెంబర్ 12 నుంచి జూబ్లీ చెక్ పోస్ట్ వచ్చేటువంటి రోడ్ మొత్తం కూడా 10-15 నిమిషాల్లో రీచ్ అవ్వగలుగుతారు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఈవీఎంను వెంటనే మార్చి వెళ్లేందుకు వీలుగా ఉంటుంది. అంతేకాదు టెక్నికల్ సిబ్బంది కూడా ఉంటారు. అయితే ప్రధానంగా ఇటువంటి సమస్యలు గ్రామీణ ప్రాంతాల్లో ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి గతంలో జరిగినటువంటి డిసెంబర్ నెలలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో చాలా చోట్ల ఈవీఎంలు మొరాయించాయి. ఆ తర్వాత వాటిని రిప్లేస్ చేయడానికి గంటల కొద్ది సమయం పట్టింది. చాలా మంది ఓటర్లు చాలాసేపు అంటే ఎప్పుడు ఈవీఎం పనిచేస్తుందా అంటూ ఎదురు చూసినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే వాటన్నిటిని అనుభవం దృష్టిలో గతంలో జరిగినటువంటి పొరపాట్లు ఈసారి జరగకుండా ఎన్నికల కమిషన్ ఒక ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేసింది. ప్రధానంగా గతంలో 20 నుంచి 30 పోలింగ్ బూతులను కలిపి ఒక సెక్టార్గా తీసుకుంటే ఈసారి 10 నుంచి 15 పోలింగ్ బూతులను కలిపి ఒక సెక్టార్గా తీసుకున్నారు. అంటే త్వరగా కొన్ని పోలింగ్ బూతులు ఉంటే వెంటనే రీచ్ అవ్వడానికి ఉంటుంది అనేది. ఆ సెక్టార్ అధికారి దగ్గర ఉన్నటువంటి ఈవీఎంలను వెంటనే రీప్లేస్ చేసేయడానికి అవకాశం ఉంటుంది. ఇదే విధంగా అటు జిల్లాల్లో కావచ్చు గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఎటువంటి ఇబ్బందులు రాకుండా కొన్ని ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకున్నారు. ఇక ప్రధానంగా ఏదైనా టెక్నికల్ సమస్యలు వచ్చినప్పుడు ఏం చేయాలనే దానిపైన కూడా సాంకేతిక సిబ్బంది అందుబాటులో ఉండడమే కాకుండా ఎప్పటికప్పుడు పోలింగ్ బూత్లో జరుగుతున్నటువంటి పోలింగ్ కావచ్చు, అధికారులు వ్యవహరిస్తున్నటువంటి తీరు కావచ్చు, ప్రతిదీ కూడా సీసీ కెమెరాలతో పాటు వెబ్ కాస్టింగ్ చేస్తున్నారు. ఎక్కడైతే కొన్ని సిగ్నల్స్ లేని చోట అంటే వెబ్ కాస్టింగ్కు వీలు లేని చోట సీసీ కెమెరాలతో వెంటనే మొత్తం అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగేటటువంటి ప్రక్రియను మొత్తం కూడా రికార్డ్ చేయనున్నారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా సరైనటువంటి వాతావరణంలో అంటే ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఓటరు తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు మాత్రం అన్ని రకాలుగా ఏర్పాటు చేశారు. రైట్, థ్యాంక్ యూ రాజు.